హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సకృతి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు డెలిషియస్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ట్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం వేసుకోవాలి. దీని తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులోనే లెమన్ స్క్వీజ్ చేసి మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలిపి మ్యారినేట్ చేసి 1 గంట సేపు చికెన్ని పక్కన పెట్టేయాలి. దానివల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పడుతుంది. పెరుగు నేను ఇప్పుడు వేయట్లేదండి, చికెన్ కర్రీ చేసేటప్పుడు కర్రీలో వేస్తాను. కర్డ్ ఓన్లీ మసాలాలు వేసి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టిన తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. కర్రీలోకి ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 4 యాలుక్కాయలు, 4 లవంగాయలు, 1 స్టార్ అనాస్ అండ్ 1 స్పూన్ గసగసాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మసాలాకి. తర్వాత ఒక కడాయిలో వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి అందులోనే ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి. వేయించిన తర్వాత ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇవి వేగాయి చూడండి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలండి. ఈ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా వేయించాలి. వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటోని ప్యూరీ చేసుకొని ఆ టొమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. టొమాటో కూడా వేగి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆయిల్ లైట్గా సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసాం కదా, ఇప్పుడు ఈ చికెన్ అండ్ ఆనియన్, టొమాటో ప్యూరీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్స్ కర్డ్ వేయాలి. ఎక్కువ వేయకూడదండి, 2-3 స్పూన్స్ ఓన్లీ వేసి బాగా మిక్స్ చేయాలి కర్డ్ని చికెన్తో. బాగా చికెన్ కర్డ్ బాగా కలిసేలాగా కలిపి పెట్టుకొని తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఉడకనివ్వాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని చికెన్ని దీనిపైన మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే చూడండి ఇలా వాటర్ వస్తుంది, ఈ నీరంతా వస్తుంది. సో మళ్ళీ కలుపుకొని ఒకసారి మూత పెట్టి నీరు ఇంకిపోయే వరకు చికెన్లో ఉడకనిద్దాము. సో ఇప్పుడు చూడండి నీరంతా ఇంకిపోయింది చాలా వరకు. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాము. కలుపుకొని చికెన్ని తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ని చికెన్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం కొరియాండర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే.